హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ టు రవి జోష్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు అందరికీ ఇష్టమైన పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టపడే స్నాక్ ఐటమ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటనుకుంటున్నారా? అదేనండి మన ఆనియన్ సమోసా. దీనికోసం కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. మీరైతే మైదా పిండి ఇష్టం లేని వారు 1 కప్పు గోధుమ పిండి, లేదంటే 1 కప్పు మైదా పిండి, రెండు అదొక కప్పు ఇదొక కప్పు తీసుకోవచ్చు. నేనైతే 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. దీంట్లోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే దీనిలోకి కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ పోసుకుందామండి. ఇలా వేడి ఆయిల్ పోసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది. సమోసా అనేది చాలా క్రిస్పీగా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇది చపాతీ పిండిలాగా ఇలా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా చపాతీ పిండిలాగా మనం మెత్తగా కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకున్న తర్వాత ఇది ఆరిపోకుండా దీని మీద ఒక తడి క్లాత్ ఇలా కప్పుకొని పెట్టుకుందాము. అలాగే ఈలోపు స్టఫింగ్కి కావాల్సినవి రెడీ చేసుకుందాము. 1 కప్పు ఆనియన్స్ తీసుకుందాము. తీసుకొని దీంట్లోకి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియా పౌడర్, కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే దీంట్లోకి 1 కప్పు మందపటుకులు బాగా క్రష్ చేసి దీంట్లో యాడ్ చేసుకుందాం. ఈ మిక్చర్ని మనం బాగా మసాలా అంతా కలిసిపోయేటట్టు ఇలా మనం సమోసాలోకి స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. ఈ విధంగా మనం సమోసాలోకి కావాల్సిన స్టఫింగ్ని రెడీ చేసి పెట్టుకుందామండి. అలాగే ఇలాగ మనం చపాతీ పిండిలా కలిపి పెట్టుకొని చక్కగా ముద్దలాగా చేసి పెట్టుకున్నాము. వీటిని మనం ఇప్పుడు పల్చగా చపాతీలాగా రుద్దుకుందాం. చపాతీని ఇట్లా పిండిలో డిప్ చేసుకొని చపాతీ పిండిలాగా పల్చగా ఒత్తుకోవాలండి. ఇలా పల్చగా ఎంత వీలైతే అంత పల్చగా దీన్ని ఇట్లా పల్చగా చేసుకోవాలండి. ఇలా మనం పల్చగా రుద్దుకోవాలండి. ఇట్లా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇలా రుద్దుకున్న వాటిని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత దాని మీద ఇలా వేసుకున్నాం. ఇది జస్ట్ కొంచెం ఒక 5 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. అలా అన్నీ మనం రుద్దుకున్న రోల్స్ ఇవన్నీ కూడా కొంచెం 2 వైపులా వేడి అయిన దాకా ఉంచుకొని తీసేసుకోవాలండి. ఇలా ఈ విధంగా 2 వైపులా ఇట్లా కాల్చుకొని తీసేయాలి. వీటిని ఇలా మనం చక్కగా షీట్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా షీట్స్ లాగా కట్ చేసుకొని వీటిని మనం సమోసా షేప్లోకి మౌల్డ్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న షీట్స్ని మనం సమోసా షేప్లోకి మౌల్డ్ చేసుకోవాలంటే కొంచెం 1 కప్పులోకి 2 స్పూన్లు మైదా పిండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్గా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం
ఐటమ్స్ని ఫస్ట్ కొంచెం ఇలా మధ్యలోకి ఈ పేస్ట్ని అప్లై చేసుకుందాం. ఈ చివరి ఎడ్జ్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్కి మళ్ళీ పేస్ట్ అప్లై చేసుకుందాం. దీన్ని ఇలా ఫోల్డ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇది కోన్ షేప్లోకి వస్తుంది. ఇలా కోన్ షేప్లో చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇట్లా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు సరిపోయేంతవరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మనం ఈ అంచులకి కొంచెం ఈ పేస్ట్ని అప్లై చేసుకొని చక్కగా ఇలా క్లోజ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. లేదంటే మనకి ఈ చిన్న చిన్న గ్యాప్లో నుంచి మనం ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా అన్నీ మనం సమోసా షేప్లోకి మార్చుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుందాం. ఈ రెడీ చేసి పెట్టుకున్న సమోసాని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. నూనె బాగా హీట్ ఎక్కింది. దీంట్లో మనం సమోసాని చేసుకుందాం. మనకు సమోసా అయితే రెడీ అయిపోయిందండి. అన్నీ ఈవెన్గా ఇలా చక్కగా ఫ్రై అయిపోయి వీటిని మనం ఇంకా డిష్లోకి తీసేసుకోవచ్చు. దీంట్లో మనం ఒక 4 పచ్చిమిర్చి వేయించుకుందాము. ఇంట్లోనే కొంచెం మనం కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, అందరికీ ఎంతో ఇష్టమైన కరకరలాడే ఈ ఆనియన్ సమోసా రెడీ. మీ అందరి కోసం ఎంతో టేస్టీగా ఓకే అండి, ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం చేసి చూపించాలని మేము ఎంతో ఇష్టపడుతున్నామండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతో క్రిస్పీగా సమోసా రెడీ అయింది.